ఓం శ్రీ విష్ణుస్వరూపాయ నమః. ఓం శ్రీ విద్యాగణపతయే నమః. మన ఛానల్ వీక్షిస్తున్న ఆత్మీయ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో 6వ రాశి అయిన కన్యారాశివారి వార ఫలాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం అంటే 2026 ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుండి మార్చి 1వ తేదీ ఆదివారం వరకు కన్యారాశి వారికి గోచార గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వృత్తి, వ్యాపార, ఆరోగ్య మరియు ఆర్థిక విషయాల్లో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో చాలా ప్రశాంతంగా, వివరంగా మాట్లాడుకుందాం. కన్యారాశికి అధిపతి బుధ భగవానుడు. ఈ రాశివారు సహజంగానే అపారమైన తెలివితేటలు, విశ్లేషణాత్మక దృక్పథం, ఏ పనైనా 100% ఖచ్చితత్వంతో చేయాలనే పట్టుదల కలిగినవారు. ప్రతి చిన్న విషయాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా, బాధ్యతగా చేస్తారు. మరి ఈ వారం బుధుడి అనుగ్రహంతో మీకు రాబోతున్న అదృష్ట అవకాశాలేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. వృత్తి మరియు ఉద్యోగరంగం. ఉద్యోగస్థులకు ఈ వారం మీ ప్రతిభను, మీలోని ఖచ్చితత్వాన్ని నిరూపించుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. కన్యారాశివారు తమ కార్యాలయంలో చూపించే అంకితభావం, నైపుణ్యం ఈ వారం అందరి ప్రశంసలు అందుకుంటాయి. మీ పై అధికారులు మీ పనితీరు పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి లేదా రాబోయే 5 ఏళ్లలో టాప్ ట్రెండింగ్ జాబ్స్ మరియు బెస్ట్ టెక్నాలజీ ఏది అని అన్వేషిస్తూ ఆ దిశగా స్కిల్స్ పెంచుకుంటున్న యువతకు ఈ వారం అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవడం లేదా కొత్త ప్రాజెక్టులలోకి అడుగుపెట్టడం ద్వారా మీ కెరియర్కు ఒక బలమైన పునాది పడుతుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి పూర్తి ఆత్మవిశ్వాసంతో విజయం వరిస్తుంది. సామాజిక మాధ్యమాలలో జాబ్ అప్డేట్స్ అందిస్తూ ఇతరులకు మార్గనిర్దేశం చేసే మీ ప్రయత్నాలు అద్భుతమైన గుర్తింపును తెచ్చిపెడతాయి. మీలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించడానికి ఇది సరైన సమయం. వ్యాపారం మరియు సృజనాత్మక రంగం. వ్యాపారస్థులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. బుధుడి ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో, వ్యూహాల్లో ఒక కొత్త మెరుపు ఉంటుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది స్వర్ణయుగం లాంటిది. ముఖ్యంగా సినిమాటిక్ వీడియోలు రూపొందించేవారికి, హై క్వాలిటీ 4K, 8K విజువల్స్తో ప్రయోగాలు చేసేవారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా మన ప్రాచీన ఇతిహాసాలైన మహాభారతం లాంటి గొప్ప కథలను లేదా పౌరాణిక గాథలను అద్భుతమైన తెలుగు నెరేషన్తో దృశ్యరూపంలోకి తీసుకురావాలని ప్రయత్నించేవారికి, స్క్రిప్టు రాసేవారికి ఈ వారం సరస్వతీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. మీ క్రియేటివ్ ప్రాజెక్టులు ఎంతోమంది హృదయాలను హత్తుకుంటాయి. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో బిజినెస్ అండ్ స్టార్టప్ ఐడియాస్ గురించి పేజీలు నడుపుతున్న వారికి మంచి ఆదరణ దక్కుతుంది. మీ కస్టమర్లతో మీరు మాట్లాడే తీరే మీ వ్యాపారానికి శ్రీరామరక్ష. ఆర్థిక స్థితి. ఆర్థికపరంగా కన్యారాశివారికి ఈ వారం మహాలక్ష్మి దయ పూర్తిగా ఉంటుంది. ధన ప్రవాహం చాలా సకారాత్మకంగా ఉంటుంది. కన్యారాశివారు సహజంగానే ఖర్చుల విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. మీ లెక్కలు ఎప్పుడూ పక్కాగా ఉంటాయి. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి మీ చేతికి వచ్చే అవకాశముంది. మీ ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి. బుధుడి ప్రభావం వల్ల మీకు గృహోపకరణాలు లేదా వ్యాపారాభివృద్ధికి కావలసిన సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయాలన్న కోరిక కలుగుతుంది. ఇవి మీకు సంతోషాన్ని, వ్యాపార వృద్ధిని ఇస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని లాంగ్ టర్మ్ పెట్టుబడులలో పొదుపు చేయడం మీ ఆర్థిక భద్రతను మరింత పెంచుతుంది. అప్పుల బాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం మరియు జీవనశైలి. మీ ఆరోగ్యం ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. కన్యారాశివారు తమ ఆరోగ్యం పట్ల, డైట్ పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం రెండూ మీ సొంతమవుతాయి.
మీ ఉత్సాహాన్ని రోజంతా నిలబెట్టుకోవడానికి ఉదయాన్నే మితంగా బ్లాక్ కాఫీ లాంటివి తీసుకోవడం వల్ల మీ శరీరంలో చక్కటి మెటబాలిజం, యాక్టివ్నెస్ ఉంటుంది. అలాగే మంచి పోషకాహారం, విటమిన్స్ కోసం క్యారెట్ మరియు బీట్రూట్ జ్యూస్ లాంటివి మీ డైట్లో చేర్చుకోండి. ఈ ఆరోగ్య చిట్కాలను తెలుగులో నలుగురికి పంచుకోవడం ద్వారా కూడా మీరు ఎంతో తృప్తిని పొందుతారు. ఉదయం పూట నడక లేదా తేలికపాటి యోగా చేయడం వల్ల మీ నాడీ వ్యవస్థ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కుటుంబం, విద్య మరియు ప్రేమ. కుటుంబ బంధాలు ఈ వారం మధురంగా ఉంటాయి. ఇంట్లో పండుగలాంటి వాతావరణం నెలకొంటుంది. జీవిత సాథితో ఎంతో అనురాగంగా ఉంటారు. మీ మధ్య ఉన్న అవగాహన పెరుగుతుంది. పిల్లల చదువులు, వారి పురోగతి మీకు ఎనలేని సంతోషాన్నిస్తాయి. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత అద్భుతంగా కుదురుతుంది. కష్టపడి చదివితే ప్రతిభకు తగిన ఫలితం తప్పక దక్కుతుంది. తోటి విద్యార్థులకు, మిత్రులకు మీ మాటల ద్వారా లేదా మీరు పంచుకునే మంచి తెలుగు మోటివేషనల్ కోట్స్ ద్వారా అద్భుతమైన స్ఫూర్తినిస్తారు. మీ సకారాత్మక దృక్పథం చూసి అందరూ ఆకర్షితులవుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి పెద్దల సలహాలతో అనుకూలమైన సంబంధాలు వస్తాయి. రోజువారీ ఫలాలు. ఇప్పుడు ఈ వారం ఏ రోజు మీకు ఎలాంటి ఫలాలనిస్తుందో క్లుప్తంగా చూద్దాం. సోమవారం ఫిబ్రవరి 23, మంగళవారం ఫిబ్రవరి 24 ఆర్థిక సంబంధమైన విషయాల్లో, వృత్తిపరమైన ప్రణాళికలకు ఈ 2 రోజులు చాలా అనుకూలమైన రోజులు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజులు ఉపయోగించుకోండి. పనులన్నీ ప్రశాంతంగా సజావుగా సాగుతాయి. బుధవారం ఫిబ్రవరి 25, గురువారం ఫిబ్రవరి 26. బుధవారం మీకు అత్యంత ఇష్టమైన, అదృష్టకరమైన రోజు. మీ సృజనాత్మక పనుల మీద, ప్రాజెక్టుల మీద ఎక్కువ ఏకాగ్రత పెడతారు. ఉద్యోగంలో ఒక ముఖ్యమైన టాస్క్ను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుక్రవారం ఫిబ్రవరి 27. సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. ఇంట్లో మహాలక్ష్మి ఆరాధన చెయ్యడం లేదా ఏదైనా శుభకార్యానికి హాజరవ్వడం ఎంతో శుభకరం. శనివారం ఫిబ్రవరి 28, ఆదివారం మార్చి 1. వారాంతంలో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. మీ అభిరుచులకు, ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తారు. రాబోయే వారానికి పాజిటివ్గా ప్లాన్ చేసుకుంటారు. పరిహారాలు. మీ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి, గ్రహాల సానుకూలత పొందడానికి చిన్న చిన్న పరిహారాలు చూద్దాం. బుధవారం రోజున శ్రీ విష్ణువుకి పసుపు రంగు పూలతో పూజ చెయ్యండి లేదా విష్ణు సహస్రనామం పారాయణ చెయ్యండి. సర్వకార్య సిద్ధి కలుగుతుంది. వీలైతే గోమాతకు పచ్చగడ్డి లేదా ఆకుకూరలు తినిపించండి. కన్యారాశివారికి గోసేవ ఎంతో విశేషమైన పుణ్యాన్ని, బుద్ధిబలాన్ని ఇస్తుంది. మీ మనస్సులో ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు ఉంచుకోండి. ఆకుపచ్చరంగు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మీకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఇదండి కన్యారాశివారి ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు ఉన్న వారఫలాల పూర్తి సమాచారం. మీ ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, కన్యారాశివారికి ఈ పాజిటివ్ వీడియోను షేర్ చేసి వారిలో కూడా ఉత్సాహాన్ని నింపండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.